నిర్మల్లో ఏర్పాటు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఎస్, ఇథనాల్ ఫ్యాక్టరీతో తలసాని కుటుంబానికి బీఆర్ఎస్కు సంబంధం లేదు. పీఎంకే సంస్థ నా కుటుంబానికి సంబంధించిన సంస్థ అని అంటున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రం గతంలోనే అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకించడం సరికాదు అని అంటున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. అయితే దీనిపై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటున్నారు పుట్టా. సంబంధించి జరుగుతున్న రచ్చపై మనతో మాట్లాడడానికి పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇథనాల్ కంపెనీ పెడుతున్నారు, నిర్మల్లో పెడుతున్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ అభియోగాలు వస్తున్నాయి. దాని మీద మీరేం మాట్లాడతారు? ఎస్పెషల్లీ మీ మీరు మీ అబ్బాయి ఉన్నారని దాని మీద మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి. పిఆర్కే డిస్ట్రిబ్యూటర్ అని ఆల్రెడీ అప్లై చేసినాం. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అందరు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఎక్కడే ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. ఫ్యాక్టరీ పెట్టుకుని అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఫ్యాక్టరీ బిజినెస్. పిఎంకే డిస్టిలరీ అని, పిఎంకే డిస్టిలరీ మాది. పుట్ట మహేష్ మాది ఫ్యాక్టరీ. మా మహేష్ మా ఫ్యాక్టరీ. తలసాని సంబంధం ఏముంది? తలసాని సంబంధమే లేదు. అసలు తలసాని సంబంధం లేదు, సాయికి సంబంధం లేదు. కావాల్సింది వీళ్ళు బీఆర్సీ తీసుకొచ్చింది. కానీ అది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది. బీజేపీతో అప్పుడు పర్మిషన్ ఇచ్చారు, అన్ని పర్మిషన్ ఇచ్చారు. ఎన్ని ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆల్ పర్మిషన్ ఇస్తేనే ఫ్యాక్టరీ పెడతారు. ఇప్పుడు ఫ్యాక్టరీ వల్ల మాకేం వచ్చేది? ఇంకా ఎక్కడైనా బిజినెస్ చేస్తాం. ఏడగారు ఇంకోసారి ఇంకోసారి పెట్టుకున్నాం. దానిలో ఇబ్బంది ఏముంది? అన్ని పర్మిషన్ ఇచ్చారు, అన్ని అనుమతులు ఇచ్చారు. అనుమతి ఇచ్చి పెట్టినాం. ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంది. దానికి ఇదేం కాదు. అది ఇప్పుడు ఆడ కాకుంటే కర్ణాటక పెడతాం, లేకుంటే ఒరిస్సాలో పెడతాం, లేకుంటే ఆంధ్రాలో పెడతాం. ఎక్కడైనా పెట్టచ్చు. గవర్నమెంట్ అనుమతులు ఇస్తే అనుమతి ప్రకారం పెడతాము. దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎవరి గురించి ఏదో పార్టీల గురించి ఏదో పార్టీలు దీనికి సపోర్ట్ అని చెప్పేది అవసరం లే. రాజకీయానికి ఈ ఫ్యాక్టరీకి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ ఎక్స్ప్రెస్ బిజినెస్, అభివృద్ధి, డెవలప్మెంట్, అంతే. ఇంక వేరేదేం లేదు. ఇది ఏదైతే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ జరుగుతుందో దానికి సంబంధించి తలసాని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. అది ఓన్లీ పీఎంకే పుట్టా మహేష్కి సంబంధించింది, మా కుటుంబానికి సంబంధించింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి కానీ అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అటువంటి సంబంధం లేదు. అది అభివృద్ధిలో భాగంగా అక్కడ పెడతా ఉన్నాము. అక్కడ కాకపోతే వేరే చోట పెడతాము. ఇది ఓన్లీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ పూర్తి అనుమతులతో ఇక్కడ మేము ఫ్యాక్టరీ పెడతా ఉన్నాము. దీనికి సంబంధించి రైతులు కూడా కావాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ చేత ఇది తప్ప ఇదేమీ ఇల్లీగల్ కాదు. దీనికి అన్ని అనుమతులు తెచ్చుకున్నామని చెప్పేసి పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయస్, సుధీర్, టీవీ 9 కడప.